స్వాగతం, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుణ్యానికి పోయి పుణ్య స్నానాలు చేసి రండిరా అంటే పూసల దండలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేశారు కదరా. చెప్పే కదా, మన దేశంలో కామన్ సెన్స్ పనిచేయదు జనాలకి, కామం సెన్స్ మాత్రమే పనిచేస్తుంది. కళ్ళల్లో ఉండేదంతా కామం. ఒక మహా కుంభమేళని కూడా ఒక స్పిరిచువల్ ప్లేస్ లో మహా క్రింజ్ చేస్తున్నారేంట్రా జనాలు, ఎస్పెషల్లీ రిపోర్టర్స్ అండ్ మీడియా ఛానల్స్. బుర్రుందారా మీకు? వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే అక్కడ మీ కరువుని కాకులు అన్నట్టుంది భయ్య. అయినా జనాలు చేసేది క్రింజ్, వాళ్ళు ఉండేదే కరువులో మెజారిటీ. వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం రా ఇలా వీడియోల్లో రోస్ట్ చేయడం తప్ప. ఇది ఎలా ఉందంటే, ఒక దున్నపోతు దాని పని అది చేసుకుంటుంది, మేత తింటుంది. కానీ ఆ యజమాని మాత్రం వాడి పని వాడు చేసుకోక వెళ్ళి ఆ దున్నపోతు కుత్తలో ఏలెట్టాడంట. అక్కడ వెళ్ళి కుంభమేళలో ఆ గంగా నదిని, శివుణ్ణి, మంచి గాడ్ పాటలేసి జనాలని, వచ్చిన భీడైన అక్కడున్న అఘోరాలు, నాగసాధువులను చూపి గాని వెళ్ళి ఆ అమ్మాయి కుత్తలో మళ్ళీ వెళ్ళి అడుగుతున్నాడు, నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, నువ్వు ఫేమస్ అయిపోయినావంట. మహా కుంభమేళలో కూడా మహా క్రింజ్ చేస్తున్నారు. చిన్న కొడకల్లారా, అక్కడ ఉన్న జనాల కంటే బుద్ధి లేదు. మీకేమైందిరా రిపోర్టర్స్? వెళ్ళి దాన్ని ముఖంలో ఏలెట్టి సెలబ్రిటీ లాగా మీరు ఇంత ఖూబ్సూరత్ ఉన్నారు, ఇంత బాగున్నారు అని దాన్ని నోట్లో పెట్టేస్తే అక్కడున్న జనాలందరూ అసలే కరువుగాళ్ళు వచ్చి గుమ్మిగూడి దాన్ని ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేశారు. అది సెలబ్రిటీ రేంజ్ అయిపోతుంది కదరా. మళ్ళీ ఆవిడ జస్ట్ 16 years old అంట. ఆవిడకి విక్కీ కౌశల్ తెలుసు కదా, అతని పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందంట. బట్ వీళ్ళ డాడీ 16 ఏళ్లే ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేసిందంట. ఈ మోనాలిసా జస్ట్ 16 years old. ఇవిడంట IAS ఆఫీసర్ అంట. థంబ్నెయిల్ మీడియా ఛానల్స్ వాళ్ళు. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. భారీ కుంభమేళ మోనాలిసాకి భారీ సినిమా ఆఫర్ అంట. జాక్పాట్ కొట్టిన బ్యూటీ అంట. చెల్లిని మించిన అక్కలంట. ఫ్యామిలీ మొత్తం అందగత్తెలే అంట. రాత్రికి రాత్రే కుటుంబం నాశనం అంట. అరే, మీరు వేసే క్రింజికి మనుషులు కాబట్టి ఊరుకుంటున్నారు గాని జంతువులకు గనక మన భాష అర్థమయ్యి మాటలు గనక వచ్చుంటే అవైతే ఊరుకునేవి కాదురా. మంచి మంచి పెద్ద పెద్ద ఛానల్స్, మంచి ఫాలోయింగ్ ఉన్న ఛానల్స్ అండ్ మీమ్ క్రియేటర్స్ కూడా ఈ మొనాలిసా మీద మీమ్ లేస్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కువ అందానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారంటే, మగాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళ అందం గురించే మాట్లాడుకుంటారు, ఇంక దేని గురించి మాట్లాడుకోరు. అసలు ఇది ముందు బుద్ధి మార్చుకోవాలి. అష్టమే ఆడదనగానే అందమేనా? ఎర్రిపుకుల కామం ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. ఒక థింగ్ ఫేమ్ అవ్వడమే ఆలస్యం. అది క్రింజా లేదా మంచిదా అనేది పక్కన పెట్టి మీమ్ లేసేయడమే. Let me shame on these people. అంటే ఆవిడ ఫేస్ చూడండి రా, పచ్చ కామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఆవిడ మీకు ఎలా అందంగా కనిపిస్తుందిరా నాకు అర్థం కాదు. 3 days లో 4 లక్షల పైన మంది ఫాలోవర్స్ వచ్చారు ఈవిడకి. ఆవిడకి ఎలాంటి పోస్టులు వేయాలి, అసలు ఎలాంటి కంటెంట్ చేయాలో కూడా ఐడియా లేదు కదరా. అలాంటి దాన్ని ఫేమస్ చేసి మింగారు మీరు. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే అలాంటి వాళ్ళని చాలా మందిని ఫేమస్ చేస్తారు అనుకో, చాలా క్రింజు. వాళ్ళకి మిలియన్లలో రీచ్ ఉంటది, మిలియన్లలో ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకుంటారో తెలియదు, ఎవడు ఫాలో అవుతాడో తెలియదు. బట్ వాళ్ళందరూ కరువుగాళ్ళని మాత్రం తెలుసు మనందరికి. అరే, కరువు పోటీలు పెడితే మాత్రం మన దేశం నంబర్ 1 వస్తుందిరా. ఒలింపిక్ లో అన్ని మెడల్స్ మనయే ప్రతి ఇయర్. మామూలు విషయం కాదు. मीडिया वालों ने, पब्लिक वालों ने मुझे बहुत परेशान करके रखा है, इसी कारण मैं छोड़ के जा रही हूँ. ఆ మీడియా వాళ్ళు వెళ్ళి దాని నోట్లో మైకులు గుచ్చడం వల్ల ఆ పీపుల్ అందరు ఇది పెద్ద సెలబ్రిటీ అనుకొని వచ్చి దాని చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలినరు. దెబ్బకి పూసల దండలు అమ్ముకునే ఆవిడ కూడా ముఖం కప్పుకొని జనాల ముందు తిరగాల్సి వస్తుంది కదరా. దీనికి బాధ్యులు ఎవరు? పని లేని మీడియా వాళ్ళు. యజమాని సరిగ్గా ఉండకపోతే జనాలు ఎక్కడ సరిగ్గా ఉంటారా? మీ మీడియా ఛానల్స్ జనాలని ఎడ్యుకేట్ చేయాలి కానీ వాళ్ళ క్రింజ్ నిక్కిచ్చి క్రింజ్ చేస్తారేంట్రా? చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. నాకైతే ఒక్కోసారి ఇది ఒకవేళ మరి వీళ్ళు కేవలం అమ్మాయిల మీదనే ఫోకస్ చేస్తున్నారు, కొన్ని మీడియా ఛానల్స్ క్రింజ్ మాత్రమే చూపిస్తున్నాయి, పనికొచ్చేవి కాకుండా పనికిరానివి చూపిస్తున్నాయి అంటే దీంట్లో ఏమైనా కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా అన్న ఫీలింగ్ వస్తుంది భయ్య. అంటే మహా కుంభమేళని మహా క్రింజ్ చేద్దామని చెప్పి డబ్బులు పెట్టి మరి ఇలాంటి పనులు మీడియా వాళ్ళతో ఎవరైనా చేయిస్తున్నారా, లేక పని లేక బుద్ధి లేక వీళ్ళే చేస్తున్నారా అనేది మాత్రం అర్థం కాని విషయం భయ్య.
నాకేదో కొడుతుంది సార్. అండ్ ఆ మోనాలిసా పేరు ఎక్కడో ఉంటది, అది దాన్ని తీసుకొచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఎవడు అనట్లేదు, వాడే అనుకున్నాడు. మళ్ళీ ఆ లేడీ గెటప్ ని ఆడు మొనాలిసాతో పోలుస్తుండు. కళ్ళేమైనా కాకులు ఎంగేయారా? ERRIPUKAU ఎరుపుకో ఏం చేస్తున్నావురా? కేపీహెచ్బి ఆంటీ టైప్ లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద KPHB ఆంటీ అంట. అరే మీరు ఏం ప్రమోట్ చేస్తున్నారా? ఇది అరా ప్రమోట్ చేసేది చిన్నయల్లారా? నేనైతే తొందరలో కొన్ని కుక్కలు కొనుక్కొని వాటికి ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇలా క్రింజ్ ఎవడైనా చేస్తుండు అంటే వాళ్ళ ఏరియాలో నైట్ వెళ్ళి ఆ కుక్కలను వదిలేస్తా. సో నేను ఆ కుక్కల్ని కొని వాటిని అలా తయారు చేసి పెంచాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంటెంట్ ని. సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. పువ్వుల పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పువ్వుల పిచ్చోళ్ళని టాలెంట్ లేకుండా కంటెంట్ లేకుండా ఆకర్షించుకొని అలా నెర్రి పువ్వులని చేసి వీళ్ళు డబ్బులు చేసుకుంటారు. भले नहीं भी आए पैसे मुझे. के अंदर जो ये माला बेचने वाली 2 minutes sister. అరే దాన్ని అరాధ చేయడం మాపండ్రా. అసలే పక్క దేశం అమ్మాయిలు ఇండియాని చాలా చీప్ గా చూస్తున్నారు. అక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని. ఇలా మీరు ఇండియాలో ఒక యావరేజ్ 16 ఏళ్ళ అమ్మాయిని కూడా గిట్లా మీరు హరాది చేసిండ్రు అనుకో, ఈవెన్ మీడియా ఛానల్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ క్రింజ్ గాళ్ళందరినీ కట్టేసి ఉల్లిపాయలు టమాటాలు ఇచ్చుకు మింగాలి కొడుకులని. ఇంకా ఈ మొనాలిసా టాపిక్ మనం కూడా ఎంతసేపు అని మాట్లాడతాం కానీ ఐఐటి బాబా అతను బాబా కాబట్టి ఫేమ్ అవ్వాల. ఐఐటి చదివి క్వాలిటీ కెరీర్ ను వదిలేసుకొని మరి బాబా అయ్యాడు కాబట్టి ఐఐటి బాబా అని పేరు పెట్టేశారు. ఐఐటి బాబా ఏంట్రా ఐఐటి బాబా? అదేదో 10th క్లాస్ ఫెయిల్ గౌతమ్ అనే సినిమా లాగా ఈ బాబా మీద కూడా మన తెలుగులో కొంతమంది వచ్చి మాట్లాడిండ్రు భయ్య. పెద్ద పెద్ద చదువులు చదివినోడే ఒక అమ్మాయి వల్ల గుడిశాడు, నీకెందుకు రా లవ్వు అవసరమా? పాయింట్ ఏంటంటే ఆ బాబా చెప్పాడు, అరే ఆవిడ జస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ రా, లవర్ కాదురా బాబు, నాకు ఇష్టం కాబట్టి నేను సన్యాసం తీసుకున్నా అని చెప్పాడు. కానీ వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ వల్లనే అని వేసుకుంటున్నారు. మీడియా కూడా క్రింజ్ అయిపోయిందిరా. జనాలని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి ట్రూత్ చెప్పడం పక్కన పెట్టి వాళ్ళు క్రింజ్ గాళ్ళని తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి ఇంకా క్రింజ్ ఎక్కిస్తున్నారు వీళ్ళు. बैग में क्या क्या रखा है आपने? बॉटल. यार आईपैड दिखाओ यार अपना. आपके पास आईपैड भी है? వావ్, एप्पल का है? मेरे पास आईपैड नहीं है. मेरे पास है नहीं, तो इसमें आप क्या कर? ఒక చిన్న పిల్లోడు మన దగ్గర టాయ్స్ ఉంటే దీంతో ఎట్లా ఆడుకుంటావు బేటా, నువ్వు ఏం చేసుకుంటావు బేటా అని అడిగినట్టు ఈవిడెళ్ళి అబ్బా ఐఫోన్ ఉంది బాబా దగ్గర, ఆ ఐఫోన్ తో ఏం చేస్తారు బాబా మీరు అని అడుగుతుంది. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. అతుల్ సుభాష్ ఏమో చచ్చిపోతే గానీ వాడి కేసుని ఎవ్వరు గుర్తించాల, ఎవ్వరు మాట్లాడాల. అండ్ వాడు చచ్చిపోయిన తర్వాత కూడా వాడికి న్యాయం దొరకల. అండ్ ఈ ఐఐటి బాబా ఐఐటి చదివాడు, ఒక గుడ్ లైఫ్ ని వదులుకొని వచ్చి బాబాగా బతుకుతున్నాడు అని చెప్పి ఐఐటి చదివాడు కాబట్టి ఐఐటి బాబా అని పెట్టారు. అండ్ ఇక్కడ ఈ మొనాలిసా అనే అమ్మాయి అసలు ఏమీ చదవలేదు, అక్కడ ఏమీ లేదు, జస్ట్ కళ్ళు బాగున్నాయని చెప్పి 10 మంది అనేసరికి అందరూ అది నిజం అనుకొని 2 రోజుల్లో ఆవిడని ఫేమస్ చేసి మింగారు. ఒక మగాడికి వాడు ఐఐటి చదివితే గానీ పెద్ద పెద్ద చదువులు చదివి బాగా డబ్బులుంటే గానీ వాడు చేసిన పనిని ఎవరు గుర్తించరు, లేదా వాడు చచ్చిపోతే గానీ వాడిని గుర్తించరు. బట్ ఒక అమ్మాయి జస్ట్ అందంగా ఉంటే చాలు, అది వెలుగులోకి వస్తే అందరూ గుర్తిస్తారా. దారుణం. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా నవ్వించండి, రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. అండ్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి భయ్య. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.